తెలంగాణ రాజకీయం ఇప్పుడు హిట్లర్ చుట్టూ తిరుగుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇది దుమారం రేగింది. హైడ్రా అంటే హిట్లర్కి చాలా ఇష్టమైన పదం అని చెప్పారు సీఎం. అందుకే హైడ్రాని తీసుకొచ్చాను అని చెప్పారు ఆయన. అయితే రేవంత్ వ్యాఖ్యలపై ఇప్పుడు పొలిటికల్గా దుమారం రేగుతోంది. సీఎం రేవంత్ ఒక నియంత అంటూ బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. రేవంత్ వ్యాఖ్యల్ని ప్రతిపక్షాలు వక్రీకరించాయని ఇంకొక వైపు కాంగ్రెస్ చెప్తోంది. తనను తాను రేవంత్ హిట్లర్తో పోల్చుకోవడం సిగ్గుచేటు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆ హిట్లర్ నాడు పేదల్ని చంపేశారు, ఈ నయా హిట్లర్ పేదల ఇళ్లను కూలగొడుతున్నారు. ఆ హిట్లర్కి పట్టిన గతే ఇప్పుడు ఈ హిట్లర్కి కూడా పడుతుంది అంటూ వ్యాఖ్యానించారు. హిట్లర్కు హైడ్రా అంటే బాగా ఇష్టం, అందుకే నేను హిట్లర్ను చూసి హైడ్రా పెట్టినా అంటుండు. ఎవడన్నా హిట్లర్ను దేంతో పోలిస్తారే? ఎవడన్నా ముఖ్యమంత్రి అంటోనికి బాగా ఫకర్ వస్తే, ముఖ్యమంత్రి అంటోనికి బాగా అహంకారం నెత్తికెక్కితే అరే వీడి హిట్లర్ లెక్క తయారైందిరా అంటారు. ఆ హిట్లర్ పేదల బతుకులు ఊచకోతకు వస్తే ఈ నయా హిట్లర్ రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు గులుస్తా ఉన్నాడు హైడ్రా పెట్టి, పేదల బతుకులు ఆగం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. అందుకే నీకు కూడా రేపు ఆ హిట్లర్ కు పట్టిన గతే పడుతుంది. తెలంగాణ ప్రజలు నిన్ను తరిమి తరిమి కొట్టేది రోజులు దగ్గరలో ఉన్నాయి. రేవంత్ రెడ్డికి హిట్లర్ ఆదర్శం, అందుకే ఇంత అరాచకం అన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా ఒక హంతక ముఠా లాంటిది. తమకు ఆదర్శం అంబేద్కర్, మహాత్మా గాంధీ, జైశంకర్ అని చెప్పారు కేటీఆర్. రేవంత్ రెడ్డిని నిరంకుశ ఫాసిస్ట్ మనస్తత్వం అని దేశం అంతా తెలిసిపోయింది. కోట్ల మందిని ఊచకోత కోసిన క్రూరుడు హిట్లర్ రేవంత్కి రోల్ మోడలా అని ప్రశ్నించారు కేటీఆర్. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులా అని ప్రశ్నించారు క్రిషాంక్. రేవంత్ చేసిన హిట్లర్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చిస్తున్నారు. హైడ్రా ఏర్పాటుకు హిట్లర్ స్ఫూర్తి అని అంటున్నారు. రేవంత్ మాటల్ని ట్వీట్ చేస్తే కేసులు పెడుతున్నారు. హిట్లర్ విగ్రహం కూడా పెడతారేమో అంటూ క్రిషాంక్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని పట్టుకొని దేశం మొత్తం మాది మొహబ్బత్ కి దుకాన్, మాది ఇంద్రమ్మ పాలన అని చెప్తుంటారు. గిదా మీ మొహబ్బత్ కి దుకాన్. దొంగగా కేసులు వేయాలి, అది కనీసం సమాచారం కూడా ఇవ్వద్దంట. నోటీసులు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు, వాళ్ళకి తెలియవద్దు. తెలియకుండా మేము పీటీ వారెంట్లు వేస్తాం, రాత్రికి రాత్రి ఇంట్లలో చొరవడతాం, అరెస్టులు చేస్తామని. అసలు ఇవాళ ఈ హిట్లర్ అన్నదానికి హిట్లర్ స్ఫూర్తి రేపు ఇట్లనే వదిలేస్తే రేపు హిట్లర్ కోసం విగ్రహం కూడా కడతారు రేవంత్ రెడ్డి గారు. ఎంత నిస్సిగ్గుగా పేదల ఇళ్ల మీద కూల్చేస్తూ కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇవాళ వాళ్ళు ఏ విధంగా అయితే ఇవాళ ఇల్లు కూల్చేస్తున్నారో, ఆయనే ఎంత అహంకారంతో హిట్లర్ అని గొప్పగా అహంకారంతో మాట్లాడుతున్నాడో దానికి నిదర్శనం. సీఎం రేవంత్ చేసిన హిట్లర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా మండిపడ్డారు. తుగ్లక్ హిట్లర్ కలిస్తే రేవంత్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి భవిష్యత్ చరిత్ర తెలియక ఆయన హిట్లర్ అని చెప్పుకుంటా ఉన్నాడు. ఈరోజు తుగ్లక్ ప్లస్ హిట్లర్ అంటే రేవంత్ రెడ్డి. ఆయన తుగ్లక్ చేష్టలు, హిట్లర్ క్యారెక్టరు ఖచ్చితంగా ఈరోజు తుగ్లక్ హిట్లర్ కలిస్తే రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజల్ని వాళ్ళు కట్టుకున్న ఇళ్లను ధ్వంసం చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఇచ్చినట్టు అనేక హామీలు మర్చిపోయిండు. ఈరోజు ఏ హామీలు ఇచ్చైతే గద్దెనెక్కిండో ఈరోజు 6 గ్యారంటీలకు చట్టబద్ధి ఇస్తానని చెప్పి 420 హామీలు ఇచ్చి అనేకమైనటువంటి మరి ప్రజా సమస్యను గాలి కుదిలేసి మరి ఇవ్వాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ దగ్గర నుంచి అనేకమైనటువంటి మరి డ్యూస్ని అరియర్స్ని కూడా క్లియర్ చేయకుండా కేవలం ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక రియల్ ఎస్టేట్ దందా నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పూర్తిగా ఈరోజు ఒక హిట్లర్ ఒక తుగ్లక్ కలిస్తే రేవంత్ రెడ్డి అని తెలియస్తాం. ఫ్లూక్లో ముఖ్యమంత్రి అయి ఆయనదైనా తొక్కుకుంటూ వచ్చినా పొడుచుకుంటూ వచ్చినా ఏం దొక్కిండు, ఏం పొడిచిండు, ఎవరిని దొక్కిండు, ఇవన్నీ కూడా జోకర్ మాటలు మానేసి ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటా ఉంటాను. అయితే బీఆర్ఎస్ చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సీఎం చేసిన వ్యాఖ్యల్ని ప్రతిపక్ష నాయకులు రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించారని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. రేవంత్ చేసిన హిట్లర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్షాలు రేవంత్ వ్యాఖ్యల్ని వక్రీకరించాయి, సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని వక్రీకరించారు. హిట్లర్ అనే పదాన్ని సీఎం వాడిన సందర్భం వేరు. ఉక్కు సంకల్పంతో పనిచేసే వారిని హిట్లర్ అనడం నానుడి. గురివింద సామెతల బీఆర్ఎస్ నేతల తీరుంది అంటూ మండిపడ్డారు శ్రీధర్ బాబు.
చట్టం పరిధిలోనే హైడ్రా పనిచేస్తుంది. హైడ్రాతో బీఆర్ఎస్ వాళ్లకే ఎక్కువ ఇబ్బంది అన్నారు శ్రీధర్ బాబు. హరీష్ రావు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరి హిట్లర్ హీట్ తెలంగాణ రాజకీయాల్ని ఏ మలుపు తిప్పుతుందో చూడాలి. నాజీ హిట్లర్ వేరు, జనబాహుల్యంలో మన హిట్లర్ అని పిలిచేవారు వేరు. ఏదైనా పని చేపడితే ఆ పని అయిపోయే వరకు పట్టుదలతో సాధించేవాడి పేరు హిట్లర్ అని నానుడి ఉంది. మా సీఎం గారి ఉద్దేశం కూడా ఆ ఉద్దేశ భాగంలో ఒక డెసిసివ్నెస్తోని, ఒక సంకల్పనతోని, అడ్మినిస్ట్రేటివ్ ఫిలాసఫీని, అడ్మినిస్ట్రేటివ్ డెప్త్తో, ఒక అడ్మినిస్ట్రేటివ్ మెచ్యూరిటీతో, ఆర్గనైజేషనల్ స్కిల్స్ అనుకున్న లక్ష్యాన్ని, ఉన్న ఆర్గనైజేషన్ లక్ష్యంతో ఒక ఐరన్ డిసిప్లిన్తో పోవాలని ఆ నానుడికి అనుగుణంగా వారు హిట్లర్ అని మాట్లాడితే దాని నాజీ, ఒక టొటాలియట్ స్టేట్గా డిక్టేటర్ అని చెప్పటం అనేది సరికాదు. హిట్లర్ పాటించిన సిద్ధాంతాలను పాటిస్తామని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పినరు? హైదరాబాదు సంబంధించిన చెరువులు, కుంటలు కబ్జాదారుల నుంచి కాపాడాలంటే ఒక ఉక్కు సంకల్పన అవసరము.